కృష్ణా జిల్లా యువజన విభాగ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాజీ మంత్రి కొడాలి నాని, యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పాల్గొన్నారు. సభలో కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హరికృష్ణ ఆశీస్సులతో యువజన అధ్యక్షుడైన నేను తాను నేటి వరకు అపజయాన్ని చూడలేదని, చంద్రబాబు కుట్రలు కుతంత్రలు ప్రజల ముందు పెడుతున్నారనే నన్ను ఓడించేందుకు టీడీపీ ప్రయత్నిస్తున్నదని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు, లోకేష్ గుడివాడ, గన్నవరం నుండి పోటీ చేయాలని కొడాలి నాని సవాల్ విసిరారు. విశాఖ సమ్మిట్ విజయవంతం కాలేదని చెప్పే ధైర్యం టీడీపీ నేతలకు ఉందా అని ఎమ్మెల్సీ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ప్రశ్నించారు. నమ్ముతారా లేక చెప్పిన మేనిఫెస్టోలో 95% అమలు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతారా? అది మనం ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో మేము కూడా చెప్పినాం, గడప గడప తిరిగి చెప్పినాం. ఏమని? అమ్మా, రాజశేఖర రెడ్డి గారి కొడుకమ్మా, ఒక్క అవకాశం ఇవ్వండమ్మా, వాళ్ళ తండ్రిలాగా పరిపాలిస్తాడని చెప్పినాం. మళ్ళీ ఎన్నికలు పోయినప్పుడు అదే మాట మాట్లాడితే కొడతారు మమ్మల్ని. ఈసారి ఎన్నికలకు ఏం చెప్తాం? మా జగన్ సార్ చేసిన పనులను చూపించి ఈసారి ఓట్లు వేయమని అడుగుతాం. చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్పాలి కదా? లే, చెప్పడు. అదేందో ఇంత పెద్ద డైలాగ్ ఉంటుందన్న, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అని లోకేష్ అది ఒక్కటే పట్టి కొట్టుకొని వస్తాడు ఆడికి పోయినా. అది పెద్దది ఒకటి, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అని చెప్పి అది చెప్పి ఎన్టీ రామారావు గారిని పొగుడతారు. ఎన్టీ రామారావు గొప్పోడు అని చెప్పి వీళ్ళు సర్టిఫికేట్ ఇవ్వాలా? మనకు తెలీదా? ఎన్టీ రామారావు పేదోడిని కాపాడినాడు, మహిళలకు ఆస్తిలో వాటా ఇచ్చినాడు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఎంతో మంది బీసీలను పెద్ద పెద్ద నాయకులు చేశాడని చెప్పి వీళ్ళు చెప్తారు. ఎన్టీ రామారావు గొప్పోడని మాకు తెలుసు. పార్టీలకు అతీతంగా ఎన్టీ రామారావుని అభిమానించే వాళ్ళు ఉన్నారు, ప్రేమించే వాళ్ళు ఉన్నారు. అంతెందుకన్నా మా నాన్ననే ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ అని జరుపుతాడు. ఇక్కడనే మా నాన్న. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి చూశా, రామోజీరావు దగ్గర నుంచి చూశా, రాధాకృష్ణన్ చూశా, లోకేష్ని చూశా, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చూశా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండటానికి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుట్రల్లో కుతంత్రాలు ఎప్పటికప్పుడు వాడిగా వేడిగా ప్రజల ముందు పెడుతున్నాను కాబట్టి నన్ను ఓడించాలని. అయితే నన్ను ఓడించడం, గెలిపించడం చంద్రబాబు, ఆడి బాబు ఖర్జూర నాయుడు, ఆడి తాత ఆడెవడో కిస్మిస్ నాయుడు, లవంగం నాయుడు వీళ్ళ వల్ల కాదు. ఈ గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల వల్ల అవుతుంది. నాకు ఈ గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తల మీద కానీ, ముఖ్యంగా మీ యువత మీద కానీ నమ్మకం ఉంది. ఈసారి కూడా 5వ సారి, రేపు వచ్చే సంవత్సరం జరగబోయేటువంటి ఎన్నికల్లో 5వ సారి కూడా గతంలో కన్నా మెజార్టీగా గెలుస్తాను. నేను ఈ గుడివాడ గడ్డ నుంచి దమ్ముంటే చంద్రబాబు నాయుడుకి కానీ లోకేష్కి కానీ మీరు బాబు